డబుల్ బెడ్రూమ్ ముందు రారా? అరే నువ్వు ఉంటావా? నీ పెండ్లాం ఉంటుందారా డబుల్ బెడ్రూమ్ లలో? నీ బిడ్డ ఉంటుందారా డబుల్ బెడ్రూమ్ లలో? నువ్వు ఉండురా, నువ్వు సంసారం చేయి. డబుల్ బెడ్రూమ్ లో సంసారం చేసినాక మేము పోతాం రా. నువ్వు 3 రోజులు నువ్వు నీ పెండ్లంతో సంసారం చేయి. ఆడ సంసారం చేసిన తర్వాత మేము పోతాం. 3 రోజులు మాకు చూపి. మా కోట రూపాయలు ఆస్తి మార్పు అంటే మార్పు కావాలంటే ఇదేనా? కాయ కష్టం చేసుకొని రూపాయి జమ చేసుకొని ఒక్కొక్క ఇల్లు మెట్టు కట్టుకున్న వాళ్ళు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు ఏడ ఉండాలి వాళ్ళు? ఎక్కడ ఉండాలి? యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇస్తాన్న 6 పథకాలు అడగకుండా ఇలా హైడ్రా డ్రామా చేసుకుంటా నువ్వు అందరిని ఆగమాగం చేస్తున్నావు. ఇలా కోట్ల రూపాయల ఆస్తిది పట్టదారు వాళ్ళు ఇలా కొత్తగా వచ్చినాయి కాదు. ఇవి 70 ఏళ్ళ కింద చేసిన లేవటిది. కాసరా పహానీలతో అందరూ లేవటు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పహానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. అంతా రెవెన్యూ ప్రకారం అన్ని లీగల్ గా ఉన్నాయి. ఇలా రెవెన్యూ ఏ విధంగా మాట్లాడతాడు, జిహెచ్ఎంసీ ఏ విధంగా మాట్లాడతాడు, పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? గరీబుల కడుపు కొడితే ఏమో సార్ దరిద్రం ఉంటా కూడా నీకు ఫాల్తుగా నీ అమ్మ కుషారం ఉన్నదా? డబుల్ బెడ్రూమ్ ముందు రారా?